నమస్తే డ్యూ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావుకి భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం హర్షణీయమన్న మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ కుటుంబ సభ్యులు 3వ డివిజన్ ప్రాంతంలో దేవినేని సుధీర గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధి వివరాల కరపత్రాలను అందజేసిన సుధీర. వెల్లంపల్లి శ్రీనికి పశ్చిమలో చందాల శ్రీను అని పేరు ఉందన్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ కరోనా కాలంలో 9 కోట్ల రూపాయలు వ్యాపారుల దగ్గర వసూలు చేశాడని వెల్లడి. బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావుకి భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం హర్షణీయమని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. స్థానిక సత్యనారాయణపురంలో నరసింహారావు విగ్రహం వద్ద సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీను మల్లాది విష్ణు మాట్లాడుతూ దేశ ఆర్థిక శాఖకు ఎన్నో మార్పులు తెచ్చిన వ్యక్తి పివి అని కొనియాడారు. పివి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి, దోనెపూడి శ్రీనివాస్, మైలవరపు రాము, ఉప్పు రంగబాబు, సత్యవాణి, చాంద్, శర్మ, సనత్, చంద్రశేఖర్, ప్రసాద్, శ్రీనివాస్, రమణమ్మ, రాఘవ తదితరులు పాల్గొన్నారు. సర్కార్ భారత ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈరోజు తనకున్నటువంటి ముందు పనిచేసినటువంటి ప్రధానమంత్రుల్ని గౌరవించడం జరిగింది. పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డుని ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మూర్తి గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాము. ఇది అందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి అంశం. భారత ప్రభుత్వము పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం అనంటే తెలుగు జాతి ముద్దుబిడ్డని గౌరవించడం. గర్వించదగ్గ వ్యక్తి, అలాగే గౌరవించదగ్గ వ్యక్తి కూడా పివి నరసింహారావు. స్వర్గీయ దివంగత నేత పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు వారికి భారతరత్న అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బహుభాషా కోవిదుడు, మన భారతదేశానికే ఆర్థిక శాస్త్రవేత్తగా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. తెలుగు రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక మంత్రులుగా ఆయన చేయని పదవంటూ లేదు. అటువంటి మహామనిషిని, మహా వ్యక్తిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. మాజీ ప్రధాని గౌరవనీయులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం, ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా విజయవాడ సత్యనారాయణపురంలో ఇద్దరు మన స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, పశ్చిమ శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా నాయకులు, సత్యనారాయణపురం ప్రజలు అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ ప్రాంతంలో దేవినేని సుధీర గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అవినాష్ని గెలిపించాలని కోరారు. అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలిపారు.
శ్రీనికి పశ్చిమలో చందాల శ్రీను అని పేరు ఉందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ అన్నారు. కరోనా కాలంలో వెల్లంపల్లికి పండుగ అని 9 కోట్ల రూపాయలు వ్యాపారుల దగ్గర వసూలు చేశాడని చెప్పారు. చందాల శ్రీను దెబ్బకి వ్యాపారులంతా కుదేలైపోయారని బోండా ఉమ్మ చెప్పారు. మొగల్రాజుపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెల్లంపల్లి ఇంటి మీద మీడియా సాక్షిగా రైడ్ చేస్తే దుర్గగుడికి భక్తులిచ్చిన నగలు దొరుకుతాయని చెప్పారు. గోడలు దూకి అరెస్టు చేసే సిఐడికి వెల్లంపల్లి ఇంటిపైకి వెళ్లే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటిదాకా కుక్కర్లు వేలంపల్లి చేసిన డబ్బుల పంపకంపై చర్యలు లేవని ఆయన అన్నారు. నేను కుక్కర్లు డబ్బుల పంపకంపై కోర్టుకు వెళుతున్నా అని స్పష్టం చేశారు. 2000 కుక్కర్లు వంటవులని ప్రెస్టేజ్ కుక్కర్ల హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ను బెదిరించి వెల్లంపల్లి తెచ్చాడని చెప్పారు. వెల్లంపల్లి శ్రీను, రుహుల్లా డిప్యూటీ మేయర్లపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం అని, మిగతా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ పోస్టు కంప్లైంట్ ఇచ్చామని తెలిపారు. లేపేస్తా తాటతిస్తా అని పరికమాలన ప్రేలాపనలు ఆపాలన్నారు. కాపులు గొంతు కోసింది చంద్రబాబు నాయుడు అని నేను అన్నట్టుగా కల్పితాలు ప్రచారం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో యథేచ్ఛగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు. ఇటు కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, పోలీస్ అధికారులు కానీ, డిఎస్పీలు కానీ ఎక్కడా కూడా తమకిచ్చినటువంటి పోస్టింగు కృతజ్ఞతతో వీళ్ళు ఎవరూ కూడా చర్యలు తీసుకోవట్లేదు. పార్లమెంట్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. ప్రాజెక్ట్ తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి 12,911 కోట్ల నిధులు విడుదలకు అంగీకరించిందని, ఈ 2 అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్ కోరారు. అయితే పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరారు ముఖ్యమంత్రి. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన 7,230 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని కోరారు సీఎం జగన్. పశ్చిమ నియోజకవర్గం కన్యకా పరమేశ్వరి సత్రం 37వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ కార్పొరేటర్ చటర్జీ ఆధ్వర్యంలో పలువురు పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం కొరకు అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. డివిజన్లో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్పొరేటర్ బండిపూడి చటర్జీ గారు, అలాగే ఈ కార్యక్రమంలో రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే జమల పూర్ణమ్మ గారు, మరి మా పార్టీ కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ప్రతి గడపకెళ్ళి సంక్షేమ పథకాల గురించి అలాగే అభివృద్ధి గురించి అడగడం జరుగుతుంది. అభివృద్ధి అయితే బ్రహ్మాండంగా ఉంది, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి, మాకు ఎటువంటి లోటు లేదని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది.
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధపడటంపై సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీఏతో టీడీపీ కలిస్తే మరణ శాసనం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరిగినా దానికి బాధ్యత తెలుగుదేశం పార్టీ వహించాలని కోరారు. కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారం కోసం అధికార ప్రతిపక్ష నేతలు సిగ్గుశరం లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎన్డీఏ కూటమిలో చేరటం వల్ల రాష్ట్రానికి ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజలు వీరిని క్షమించరని చెప్పారు. సిపిఎం జాయింట్ సమావేశము జరిగింది. రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన మేమంతా సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. ప్రత్యేకించి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, అదేవిధంగా రాష్ట్రానికి వారు చేసిన అన్యాయము, చేస్తున్న అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మేము దాన్ని ఎండగడతా వస్తూ ఉన్నాం. మరి భారతదేశంలో గతంలో ఉన్న ప్రధానమంత్రులందరూ కూడా ఈ దేశానికి 56 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని 156 లక్షల కోట్లకు పెంచి దేశాన్నంతా అప్పుల పాలు చేశారు. దేశంలో సాధారణ ప్రజలు ఎవరు కూడా బాగుపడింది లేదు. ఈవెన్ 2014 ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలే. ఎందుకంటే ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 10 ఏళ్లలోగా 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాల్సింది, ఎక్కడా ఉద్యోగాలు రాలే. రైతుల ఆదాయాలు రెట్టింపు చేసి వారి ఆత్మహత్యలకు పులు స్టాప్ పెడతాము, అప్పుల బారిన పడిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. ఇవాళ రైతుల గురించి మాట్లాడే దిక్కు లేకుండా పోయింది. వ్యవసాయం అంతా గాలికి వదిలేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులందరూ కూడా దివాళా తీశారు. మిత్రులారా, తెలుగుదేశం పార్టీ మరణ శాసనం రాసుకుంది. ఎన్డీఏతో తిరిగి చేరాలని ఆలోచించటమే వాళ్ళ మరణ శాసనం. 2019లో ఎన్డీఏలో నుంచి ఎందుకు బయటకు వచ్చారో, ఇప్పుడు మళ్ళా ఎన్డీఏలో ఎందుకు కలుస్తున్నారో, ఎందుకు అమిత్ షా తోటి అర్ధరాత్రి మీటింగ్ అయ్యి ఏం ఒప్పందానికి వచ్చారో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మన రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్ముతున్నటువంటి బీజేపీ, పోలవరానికి అమరావతి రాజధాని నిధులు ఇవ్వనటువంటి బీజేపీ, ప్రత్యేక హోదాని అవమానపరిచినటువంటి బీజేపీని ఎలా మీరు భుజాన మోస్తున్నారు? ఎవరి కోసం మోస్తున్నారు? ఎందుకు మోస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి మోస్తున్నారు? ఈ దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య తగాదాలు పెట్టి విద్వేషాలు రగిల్చి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అశాంతిని రగల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి బీజేపీతో కలిసి మీరు రాష్ట్రాన్ని ఏం వల్లకాడు చేయదలుచుకున్నారని అడుగుతున్నాను. రేపు పొద్దున ఈ రాష్ట్రంలో ఏ మత ఘర్షణ జరిగినా బీజేపీ తెచ్చే చిచ్చుకి మీరే కారణం అవుతారు. తెలుగుదేశం దానికి బాధ్యత వహించాలి, తెలుగుదేశం దానికి సమాధానం చెప్పాలి. అందుకని ఇటువంటి చీకటి ఒప్పందాలు కాదు. ఎన్డీఏలో చేరినందువల్ల రాష్ట్రానికి ఏం జరుగుతుంది? తెలుగుదేశం బీజేపీ వ్యవహారం కాదు. మా ఇష్టం, మేము ఇష్టం వచ్చిన కూటమిలతో కలుస్తాం. ఈరోజు కేంద్రంలో ఉంది బీజేపీ. ఎన్డీఏ కూటమి పరిపాలన చేస్తుంది. రాష్ట్రానికి ద్రోహం చేసింది వాళ్ళు, ప్రజలను మోసం చేసింది వాళ్ళు, వంచింది వాళ్ళు, వెన్నుపోటు పొడిచింది వాళ్ళు. అలాంటి వాళ్ళతో మీరు ఎలా కలుస్తారో చెప్పాలని చెప్పి కోరుతున్నాం. మానసిక ఒత్తిడితో బోండా ఉమా ఇబ్బంది పడుతున్నారని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. బోండా ఉమా 5 ఏళ్ల నుండి ఎక్కడ దాక్కున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు. బోండా ఉమాని ఇంటికి పంపించడం ఖాయమన్నారు. శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా స్థానిక 28వ డివిజన్లోని భానునగర్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 28వ డివిజన్ భానునగర్ ఏరియాలో పర్యటించామన్నారు. ఈ ప్రాంతంలో పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఉందని, దానిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మా దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో పేదవారిని ఇబ్బందులకు గురిచేసే విధంగా స్థానిక కార్పొరేటర్ తీరు ఉందన్నారు. మా పాలన పట్ల ప్రతి ఒక్కరూ మంచిగా స్పందిస్తున్నారన్నారు. బోండా ఉమా 5 ఏళ్ల నుండి ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ తెలియదన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని
28వ డివిజన్లో నిన్న ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఈ బిఆర్టీసీ రోడ్డు, భాను నగరు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, స్థానిక ఇన్ఛార్జి కొండా గారు, రమేష్ గారు, ఇతర పార్టీ నాయకులు, ఇతర కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీలో వచ్చేప్పటికి కొంచెం భాను నగర్లో పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఒకటి ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, అయ్యే అవకాశం ఉంది. అదే కూడా కొంతమంది పట్టాలు లేవని చెప్పని, అదేవిధంగా ఒక 25 మందికి పట్టాలుండి రిజిస్ట్రేషన్ కాలేదని మా దృష్టి మాకు రావడం జరిగింది. వాటన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేయడానికి అధికారులతో కూడా మాట్లాడి పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఒక డ్రైనేజ్ ఇష్యూ రావడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ మా దృష్టికి వచ్చినవన్నీ కూడా మళ్ళీ సార్ట్అవుట్ చేయడానికి ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చేటప్పటికి 100% ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డివిజన్ కార్పొరేట్ తెలుగుదేశం పార్టీ అతను ఉన్నాడు. అతనైతే కొన్ని ఏళ్ళకి అతనే ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఇప్పుడు నేను చూడడం జరిగింది. పాప కొంతమంది ఎప్పుడో ఆల్రెడీ ఎంకరేజర్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళడానికి దారికి రోడ్డు వేయడానికి కూడా స్థానిక కార్పొరేట్ అడ్డుపడుతున్నాడు. అటువంటి వ్యక్తులు, పేదవారికి సహాయం చేయలేని మనస్తత్వం ఉన్న వ్యక్తులు కార్పొరేటర్గా ఉండడం మాకు దౌర్భాగ్యం. ఇది విజయవాడ నగరానికి దౌర్భాగ్యం. ఎందుకంటే ఎవరైనా కానీ అవసరం ఉంటే కనుక పేదవారికి సహాయం చేసేటట్టు ఉండాలి తప్ప అలా కాకుండా పేదవారికి రోడ్డు వేస్తేనే అడ్డుపడుతున్న కార్పొరేటర్లు ఏ విధంగా మరి తెలుగుదేశం పార్టీకి ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా ఏదేమైనా కానీ వాళ్ళు అడిగిన చోట పనిచేయడానికి మేము సాయశక్తులను కృషి చేస్తామని కూడా మేము తెలియపరచుకుంటున్నాం. ఈ రోజున భానునగర్ 28వ డివిజన్లో మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ పర్యటించారు. ఈ రోజున డివిజన్లో ముఖ్యంగా ప్రధానంగా సమస్యలు కొద్దిగా డ్రైనేజ్ సమస్యలు, కొద్దిగా ఇళ్ల పట్టాల సమస్యలు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తేవడం జరిగింది. ఆ సమస్యను సత్వరం ఆయన పరిష్కరిస్తారని హామీ ఇస్తూ ఎమ్మడి అక్కడి నుంచి అక్కడే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే మార్గంగా తొందరగా చూడమని ఆయన విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారు కూడా ఈ నెలాఖరులోపు ఆ పట్టా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా అక్కడ పేద ప్రజలు ఉండే ప్రదేశము, రోజు డైలీ దినసరి కూలీలు ఎక్కువ, రోజు కూడా ఇక్కడ చాలామంది కూడా పేద ప్రజలు ఉండటం వల్ల ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. మనం ఈ డివిజన్లో ముఖ్యంగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో వాలంటీర్ వ్యవస్థ ద్వారా వీళ్ళకి డైరెక్ట్గా 9 కోట్ల రూపాయలు సుమారుగా 5 ఏళ్లలో పంచడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్. ఇది పేద ప్రజలకి ఆయన ఏదైతే చేస్తానో చెప్పారో అదే ఇది పెద్ద మార్క్గా మేమందరం కూడా అభిలషిస్తున్నాము. అలాగే ఈ డివిజన్లో ముఖ్యంగా ఉన్న సమస్యలన్నీ కూడా మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తేవడం జరిగింది. ఆయన సత్వరమే పరిష్కార మార్గంగా చేస్తానని హామీ ఇస్తూ ప్రతి ప్రజలను కూడా ప్రతి గడపని కూడా తొక్కడం, ప్రతి గడపని పలకరించడం, వాళ్ళందరూ కూడా ఆశీర్వదించడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. జై జగన్. పేదల ఉపాధి మార్గాల ద్వారా స్వయం ఉపాధి పొందాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. శుక్రవారం విజయవాడ 3వ డివిజన్లోని కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక సూచనల మేరకు 5 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు ₹1,00,000 విలువ చేసే బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. డివిజన్లో కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక సూచనల మేరకు 5 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు ₹1,00,000 విలువ చేసే బళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 3వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు ఒక నాయకత్వంలో పెద్దలు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డివిజన్కి సంబంధించిన నలుగురికి ₹1,00,000 జీవనోపాధి నిమిత్తం 2 టిఫిన్ బండ్లు కానివ్వండి, ఒక ఇస్త్రీ బండి కానివ్వండి, అదేవిధంగా 2 తోపుడు బండ్లు ఈరోజు సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు ముసనర్ సుబ్బారావు గారు, అదేవిధంగా సీనియర్ కార్పొరేటర్ పెద్దలు
కుమారి గారు కానివ్వండి, స్థానికంగా ఉన్న 3వ డివిజన్ నాయకులు ఆనంద్ గారు, స్వప్న గారు, అదేవిధంగా బాబు గారు కానివ్వండి, నాని గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరి సమక్షంలో వాళ్ళకి అందజేయడం జరిగింది. ఏదైతే స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు చనిపోయినా దాదాపుగా 7 సంవత్సరాల నుంచి కానివ్వండి, 5-6 సంవత్సరాల నుంచి కానివ్వండి, ఆయన పేరుతో ఈరోజు ఆయన సొంత మనుషులు, ఆయన సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషులు వాళ్ళందరూ గారు ఎవరైతే ఈ యొక్క నగరంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో విద్యకు కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, ఈ విధంగా జీవనోపాధికి కానివ్వండి సాయం చేసే కార్యక్రమాలు గత 7 సంవత్సరాలుగా మేము అందరం గారు చేస్తాం జరుగుతుంది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, మహిళలకి, అదేవిధంగా అన్ని వర్గాలు రజకులకు కానివ్వండి అనేక విధాలుగా జీవనోపాధికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరు మీద చేసుకోవటం, రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, మరో పక్క నెహ్రూ గారి పేరు మీద సేవా కార్యక్రమాలు మరొక పక్క చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పాలి. ఈ యొక్క 7 సంవత్సరాల్లో కూడా మేము ఏ కార్యక్రమం చేసినా, ఏ సహాయ కార్యక్రమం చేసినా ఈరోజు సొంతంగా మా నుంచి కానివ్వండి, నెహ్రూ గారి శ్రేయోభిలాషులు కానివ్వండి, ఆయన సొంత మనుషులు కానివ్వండి ఏ కార్యక్రమం చేసి, ఎందుకంటే మాకు ఎవరో గారు వేరే వాళ్ళలాగా, వేరే నాయకుల్లాగా అంటే సాయం చేస్తాం తప్పు కాదు, కానీ వేరే వాళ్ళలాగా అమెరికా నుంచి కానివ్వండి, లేకపోతే వేరే ఎటువంటి ఇది కాకుండా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళ పేరు వేయించుకుని చేపించే కార్యక్రమాలు కాకుండా, ఇచ్చే కార్యక్రమాల్లో ప్రభుత్వం విమర్శించే కార్యక్రమాలు కాకుండా, ఈరోజు జగన్ గారు చేసే సేవా కార్యక్రమాలు, జగన్ గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, ఏదైతే జగన్ గారు మాకు చెప్పారో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజానికానికి ఇంకా చేరువాలని చెప్పని ఏదైతే ఆయన చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు రాష్ట్ర ప్రజానికం, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి డివిజన్లో కూడా ఈరోజు నేను ఒక పక్క కానివ్వండి, కుటుంబ సభ్యులు ఒక పక్క కానివ్వండి, మా కార్పొరేటర్స్, మా నాయకులు, మా సీనియర్ నాయకులు అందరు గారు తల ఒక పక్క నిత్యం ప్రజానికానికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించే విధంగా మేము ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు 3వ డివిజన్లో దాదాపుగా 15 కోట్ల నుంచి 18 కోట్లు పార్కులు, రోడ్లు, డ్రైనేజ్ కానివ్వండి, అనేక విధాలుగా కొండ ప్రాంతంలో మెట్ల మార్గాలు కానివ్వండి, ఇలాగ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక హామీతో ఈ యొక్క 4.5 సంవత్సరాలు ఏ కార్యక్రమం చేసాం, రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత మేము చేయబోయే కార్యక్రమాలు ఒక హామీ రూపంలో ప్రజానికం దగ్గరికి వెళ్ళి ప్రజానికం గారు ప్రతి ఒక్కరు సంతోషంగా బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పని వాళ్ళు చెప్పుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతమంది ఏకమైనా, ఎంతమంది కలిసి వచ్చినా ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని, వీటిని విద్యార్థులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె శ్రీనివాస్ అన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడ పడమటిలంక శ్రీ కొమ్మ సీతారామయ్య బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నిలుపురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎం సుహాసిని తదితరులతో కలిసి చిన్నారులకు అర్జెండాజోల్ మాత్రలు అందించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్ మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ ఆరోగ్య భద్రతా కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందని, చిన్నారుల్లో రక్తహీనత అనేది లేకుండా చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ పాఠశాల విద్యాశాఖతో సమన్వయం చేసుకుంటూ రక్తహీనత సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తోందని తెలిపారు. నులిపురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం ఏర్పడుతుందని, వివిధ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వివరించారు. అల్బెండాజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య
సమస్యలు బారిన పడకుండా చూడొచ్చన్నారు. శుక్రవారం రోజున 1 నుండి 19 ఏళ్ల వయసు వారందరికీ అర్బెండోజోల్ మాత్రలు పంపిణీ జరుగుతుందని, మిగిలిపోయిన వారికి ఫిబ్రవరి 16వ తేదీన మాత్రలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, చిన్నారులు వీటిని సద్వినియోగం చేసుకొని ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థానాలను కైవసం చేసుకోవాలని సూచించారు. కమిషనర్ జె నివాస్, కలెక్టర్ ఢిల్లీరావు వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని, ఉన్నత భవిష్యత్తును సొంతం చేసుకునేందుకు కష్టపడి చదవాలని సూచించారు. రక్తహీనత సమస్య నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని దేవినేని అవినాష్ సూచించారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఢిల్లీరావు గారికి, మరియు మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారికి, అండ్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, డిఎంహెచ్ఓ గారికి, అండ్ వచ్చినటువంటి ఇతర అధికారులు, నా ప్రీతమ పిల్లలు మరియు ఉపాధ్యాయులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఎక్కువ సమయం తీసుకో అనుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా కాలం టైం అయింది. సో రాష్ట్రంలో మనం ఈ కార్యక్రమం ఎందుకు అంటే మనం ముఖ్యంగా ఎంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామని చెప్పి మాత్రమే మీ ముందు ఉంచాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం మనం ముఖ్యంగా తీసుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన రాష్ట్రంలో అనీమియాతో బాధపడుతున్నటువంటి పిల్లలు, ముఖ్యంగా కౌమార బాలికలు, వాళ్ళ సంఖ్య 60.5%. ఇది 2019-2020 లెక్కన ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే పరంగా 60.5%. ఎంతో ఒక స్థితి అని మీరు చూసుకోండి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు అనేక విధాలుగా ఈరోజు జిల్లా ఒక అభివృద్ధి కోసం కానివ్వండి, అనేక విధాలుగా మనకి సహకరిస్తున్న పెద్దలు, గౌరవనీయులు ఢిల్లీరావు గారికి, అదేవిధంగా పెద్దలు ఆరోగ్య శాఖ కమిషనర్గా, మరీ ముఖ్యంగా మన విజయవాడ నగరంలో కమిషనర్గా పనిచేసి, తర్వాత మన కృష్ణా జిల్లాకి కలెక్టర్గా పనిచేసి, గతంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మన విజయవాడ అభివృద్ధి కార్యక్రమంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించిన పెద్దలు, గౌరవనీయులు నివాస్ గారికి, అదేవిధంగా ఈరోజు మరొక ముఖ్య అతిథి మా అందరి సోదరిమణి విజయవాడ నగర అభివృద్ధిలో పాల్పంచుకుంటున్న మేయర్ గారికి, రాయని భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ దుర్గా గారికి, డిఎంహెచ్ఓ గారికి, డిఈఓ గారికి, అధికారులకి, ఇక్కడ ఇచ్చేసిన నాయకులకు కానివ్వండి, టీచర్స్కి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, ప్రతి ఒక్కరి ద్వారా నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అందరూ మెచ్చే నాయకులు మన దేవినేని అవినాష్ గారు, మన డిప్యూటీ మేయర్ దుర్గా గారు, మా అధికారులు అందరికి కూడా పేరు పేరున స్థానిక హెచ్ఎం అయినటువంటి లక్ష్మీకుమార్ గారికి అందరికి కూడా నమస్కారం. అవినాష్ గారు మాట్లాడాక నేను మాట్లాడితే అంత అది ఎఫెక్టివ్గా ఉండదు. సో నేను దుర్గా గారు అండ్ మేడం మేయర్ గారు కూడా ఉన్న సబ్జెక్ట్ని అంతటిని ఇప్పటికే చెప్పేశారు. డిఎంహెచ్ఓ సుహాసిని గారు కూడా పూర్తిగా చెప్పారు. మేము చెప్పడానికి కూడా ఫర్దర్గా ఏం లేదు. ఈ స్కూల్లో ఇప్పటికీ ఒక 4-5 ప్రోగ్రామ్స్ అయినట్టున్నాయి. ప్రతి ప్రోగ్రామ్ కూడా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. లోపల ప్రెమిసెస్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఫొటోస్ కూడా మొత్తం అన్ని విధాలుగా నాడు నేడులో వచ్చి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి బిల్డింగ్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కూడా అంతే విధంగా క్వాలిటీగా అనేటువంటి జరుగుతుంది. దుర్గా గారు, డిఓ గారు, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. డీవార్మింగ్ డే, భూప్రహణ దినోత్సవం. ఇది మీరు ఎందుకు నురుపులుగులు వేసుకోవాలి అంటే, మీరు తినే తిండి మీ ఒంటికి పట్టాలి. అలా అయితేనే మీరు ఎదగగలరు. అలాగే మీ ఫుడ్, మీరు తింటున్న ఫుడ్ మీ బోన్స్కి, మీ మజిల్స్కి, మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా ఈ నూనె పురుగులు అన్నవి
పూర్తిగా మీకు నిర్మూలన జరిగితేనే మీ ఎదుగుదల ఉంటుంది. మీరు తినే తిండి మీ ఒంటికి పడుతుంది. కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మన డిఎంహెచ్ఓ గారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కానీ, అలాగే నివాస్ గారు కానీ, మన ప్రీతం నాయకులు మన జగన్ మామ కానీ ఇది పెట్టడం జరిగింది. కులమతాలకు అతీతంగా పథకాలను అందించి అన్ని ప్రాంతాలను సీఎం జగన్ అభివృద్ధి చేశారని వైసీపీ యువనేత సిద్ధార్థ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేస్తున్న ఘనత అవినాష్దే అని సిద్ధార్థ అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యాయని తెలిపారు. అవినాష్ వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి ప్రజల్లో చెప్పడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఏ సమస్య వచ్చినా అవినాష్ అండగా ఉంటారని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అవినాష్ ప్రజలకు అండగా ఉంటారని, అవినాష్ని గెలిపించుకొని నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఇవాళ మేము 19వ డివిజన్లో గడప గడపకి మీ అవినాష్ అన్న హామీ అనే కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసాము. ప్రతి ఒక్కరిని కలిసాము. జగన్ అన్నది ఏదైతే సంకల్పం ఉందో మన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందాలని మేము అదే దిశగా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా, మరి ఎవరైనా ఒకళ్ళిద్దరు ఏదైనా ఇతర కారణాల వల్ల ఇబ్బందులు పడతాం అయితే ఆ ఇబ్బందులు నోట్ చేసుకుని ఆ ఇబ్బందులు తీర్చే విధంగా పనిచేస్తూ మరి ఇవాళ ఈ డివిజన్ పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా అభివృద్ధికి వస్తే ఎంతో కాలంగా పెండింగ్గా ఉన్నాయని మన షాదీఖానా కానీ లేదంటే ఈ దోబీఖానా కానీ 30 ఏళ్ళగా ఎవరు పట్టించుకోనివన్నీ. అంటే ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. మరి వాళ్ళు ఇన్నేళ్ళు ఏం చేశారో, ఎందుకు కార్యక్రమాలు జరగలేదో మరి వాళ్ళకే తెలియాలి. ఇవన్నీ కూడా అవినాష్ వచ్చిన తర్వాతే మన రేవు కానీ అక్కడ చిన్న చిన్న రోడ్లు ఉంటాయండి ఫకీర్గూడెంలో, వాటికి సెక్యూరిటీ కింద గేట్లు కానీ రేవులు కానీ ఇవన్నీ కూడా అవినాష్ వచ్చిన తర్వాతే చేశాడు. మరి వాళ్ళ మనందరం ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్కి కానీ లేదంటే వేరే ఏది ఉన్నా కానీ మనం గవర్నమెంట్ ఆఫీసు చుట్టూతా లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్ల చుట్టూతా తిరగాల్సి వచ్చేది. మరి వాటి రోజున మనం ఫ్యాన్ కింద హాయిగా కూర్చుని ఉండగా ఒక వాలంటీర్ ఇంటికి వస్తున్నాడు. మనకి ఏ సంక్షేమ పథకాలు ఉన్నా కానీ మనకి ఇంటికి తీసుకుని వచ్చేస్తున్నారు. మరి అలానే మన కార్పొరేటర్ రెహానా గారు వారి కాంటాక్ట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ డైరెక్ట్గా ఆవిడని అప్రోచ్ అయ్యే వీలుబాటు ఉంది. అలానే మరి అవినాష్ విషయానికి వస్తే తను ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు. మరి వాళ్ళ ఇది ఓడిపోతామని భయంతో వేరే పార్టీ వాళ్ళందరూ వచ్చి ఏదో మభ్య పెడుతున్నారు, మాయ మాటలు చెప్తున్నారు, ఎంతోమంది కలిసి వస్తున్నారు. కానీ వాళ్ళు మేము చెప్పేది ఒకటే, ఎంతమంది వచ్చినా ఎన్ని మాటలు చెప్పినా పైన మా ముఖ్యమంత్రి గారు ఈసారి ఎట్టి పరిస్థితిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలానే తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తప్పకుండా శ్రీ అవినాష్ గారు గెలుస్తారని గర్వంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ మరి గత 15 రోజులుగా మరి ఇంటింటికి గడప గడపకి మీ అవినాష్ అన్న హామీ అనే కార్యక్రమంతో మరి ప్రతి గడపని కూడా తొక్కటం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి మిడిల్ క్లాస్ అలాగే లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే జగన్ గారు వచ్చిన తర్వాత మా కుటుంబం ఎన్నో లక్షల రూపాయలు మేము నేరుగా పొందాము. పిల్లల చదువులకు కానీ అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలే కానీ అన్నీ కూడా బాగున్నాయి. అలాగే వాలంటీర్ కూడా ఇంటింటికి వచ్చి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికి కూడా పరిష్కార మార్గాలుగా పథకాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. మరి ఇదే విధంగా ప్రతి ఒక్క
డివిజన్లో కూడా మరి అవినాష్ అన్న ఏ విధంగా అయితే గత 4.5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారో, మరి ఓన్లీ మామూలుగా రాజకీయ నాయకులు పార్టీలు అంటే కేవలం ఎలక్షన్స్ అప్పుడు ఆ 2 నెలలు ఆ నెల మాత్రమే ఉంటారు. కానీ ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో ప్రతి డివిజన్ని కూడా మరి ఏరియాస్ అన్నిటినీ కూడా 1కి 4 సార్లు టచ్ చేసిన రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దేవినేని అవినాష్ అన్నే. మరి ఎన్నో లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్ని 30-40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ని మరి 14 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్ చేశారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే కూడా గెలుస్తూ ఉన్నారు మోసం చేసి జనాల్ని. మరి ఆయన కూడా ఎన్నో ప్రాబ్లమ్ని 37 సంవత్సరాల నుంచి పదే జనాలు చెప్తున్నా సరే ఆయన అనుకుంటే చేయగలరు, కానీ ఆయన ఇంతవరకు ఎప్పుడూ అనుకోలేదు. మరి ఆ పనులన్నీ దేవినేని అవినాష్ గారి హయాంలో జరగాలి, ఆయన చేతుల మీదుగా జరగాలని ఉంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా ఇన్ఛార్జ్గా ఉండే అన్న చేశారు. మరి ఇప్పుడు అన్న ఎమ్మెల్యేగా నుంచోవడానికి మరి సంసిద్ధమయ్యారు. కాబట్టి మరి వచ్చే 2024 ఎన్నికల్లో మరి ఇన్ఛార్జ్గా ఉన్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మా డివిజన్లో మరి దేవినేని అవినాష్ గారి కుటుంబ సభ్యులు సిద్ధార్థ గారు కూడా మరి ప్రతి ఇల్లుని టచ్ చేసి మరి ప్రజల రెస్పాన్స్ అనేది ఎలా ఉందో కూడా చూశారు. మరి ఇంకేమన్నా ఇప్పటికీ మరి ఈ సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా రాసుకుని అవి కూడా త్వరితగతిని ఫాలోఅప్ చేయడం అనేది జరుగుతుంది. రాబోయే మరి 2024లో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా, మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మరి అవినాష్ అన్న ఈసారి డెఫినెట్గా మా తూర్పు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరి లక్ష్యం ఒకటే, దేవినేని అవినాష్ గారిని అసెంబ్లీకి పంపించాలి. డెఫినెట్గా ఇది జరిగి తీరుతుంది. మరి దేవుడి ఆశీర్వాదం, అలాగే మరి నెహ్రూ గారి ఆశీర్వాదం, ఆయన డిసిప్లిన్ ఇవన్నీ కూడా అవినాష్ అన్నకి తోడుగా ఉంటాయి. అలాగే తూర్పు నియోజక ప్రజలందరం కూడా మరి అవినాష్ అన్నని ఎమ్మెల్యేగా చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. భారతమని గర్వించదగ్గ పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్నాలు ప్రధాని మోడీ ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఎంఎస్ స్వామినాథన్కి మరణ అనంతరం భారతరత్న ప్రదానం చేశారు. భారతీయ వ్యవసాయ విధానంలో మెరుగైన ఫలితాలకు స్వామినాథన్ చేసిన కృషి మరోలేనిదని ఆమె చెప్పారు. పివి నరసింహారావుకి భారతరత్న ప్రదానం చేసినందుకు మోడీకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. స్వామినాథన్కి మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారు. భారతీయ వ్యవసాయ విధానంలో మెరుగైన ఫలితాలకు స్వామినాథన్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రదానం చేసినందుకు మోడీకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ రోజు భారత ప్రభుత్వం 3 విశిష్టమైన వ్యక్తులకి భారతరత్న అందివ్వడం జరిగింది. వారే చౌదరి చరణ్ సింగ్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు మరియు పివి నరసింహారావు గారు. చౌదరి చరణ్ సింగ్ గారు వ్యవసాయ క్షేత్రానికి, వ్యవసాయ రంగానికి చేసినటువంటి సేవ ఇది మర్చిపోలేనటువంటి సేవ. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారు ఆహార కొరతతో బాధపడుతున్నటువంటి దేశానికి 1965 ఆ ప్రాంతంలో ఆహార భద్రతని కల్పించే దిశగా ఏదైతే హరిత విప్లవం అని చెప్పి మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాము, ఆ హరిత విప్లవాన్ని తీసుకుని వచ్చినటువంటి వారిలో ప్రముఖులు, ప్రథములు వారు. కనుక అటువంటి వారిరువురికి కూడా ఈరోజు భారతరత్న అందివ్వడం అనేది చాలా సముచితమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా పివి నరసింహారావు గారు తెలుగువారి ముద్దు బిడ్డ. వారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈరోజు భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి వారు వేసిన పునాదే కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వారి తదనానంతరం, వారు ఉన్నప్పుడు కావచ్చు, వారి తదనానంతరం కావచ్చు, వారికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా ఏ విధంగా వారిని అవమానపరిచారు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. వారు ఒక రాజకీయవేత్త కాదు, పివి నరసింహారావు గారు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి. కనుక అటువంటి 3 విశిష్టమైనటువంటి వ్యక్తులకి ఇవాళ భారతరత్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సెంట్రల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని 60వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ బేరవ నారాయణ అన్నారు. నిన్న సాయంత్రం తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్పొరేటర్ కంచి దుర్గా, ఆమె కుమారుడు కంచి ధనశేఖర్, వెల్లంపల్లి శ్రీనివాస్పై విమర్శలు చేయటాన్ని ఆయన ఖండించారు. వెల్లంపల్లి శ్రీనివాసు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసినా విజయం తథ్యమని అన్నారు. సెంట్రల్ నుండి 25,000 మెజారిటీతో గెలవటం ఖాయమని, గెలిస్తే రాజీనామాకి సిద్ధం అన్న ప్రకటించిన కార్పొరేటర్ సిద్ధంగా ఉండాలని చెప్పారు. వెల్లంపల్లి శ్రీనివాస్పై విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు.
వెల్లంపల్లి శ్రీనివాస్ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసినా విజయం తథ్యమని అన్నారు. సెంట్రల్ నుండి 25,000 మెజారిటీతో గెలవడం ఖాయమని, గెలిస్తే రాజీనామా సిద్ధమని ప్రకటించిన కార్పొరేటర్ సిద్ధంగా ఉండాలని చెప్పారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా అని నిలదీశారు. 60 డివిజన్లో వాంబాయి కాలనీలో మా ఎల్లంపల్లి సీని గారు గడప గడపకి తిరగడం జరిగింది. పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాంబాయి కాలనీలో అంత పేద పెద్దలే కనుక ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా అర్హులు ఉండి రానోళ్ళు ఎవరైనా ఉంటే దాని గురించి ఎల్లంపల్లి సీని గారు గడప గడప తిరగడం జరుగుతుంది. దాన్ని ఈరోజు వాంబాయి కాలనీ 60 డివిజన్లో టీడీపీ కార్పొరేటరు అలా ధనశేఖర్ వాళ్ళ అబ్బాయి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎల్లంపల్లి సీని గారిని నిన్న గడప గడపకి వచ్చి తిరగడం జరిగిందంట. ఆయన ఎవరని చెప్పి తెలుసుకుంటే ఎల్లంపల్లి సీని గారు అని మాకు తెలిసింది అని మాట్లాడటం జరుగుతుంది. ఎల్లంపల్లి సీని గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి ఎంతో ఆ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అంతా బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి. మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లంపల్లి సీని గారికి ఏ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిచి వస్తాడని నమ్మకంతో మాకు ఇన్ఛార్జిగా వేయటం, ఇక్కడ టికెట్ కేటాయించడం ఆయనకి జరిగింది. దానికి బోండామమ్మ గారిని ఏదో అన్నారని చెప్పి టీడీపీ కార్పొరేటర్ గారు మాట్లాడటం జరిగింది. ఏమని, మా బోండామమ్మ గారిని మీరు ఏదేదో మాట్లాడతారా, ఏదేదో చేస్తారా మీరు అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. ముందు నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కార్పొరేటర్ కొడుకు గారికి వాళ్ళ బోండామమ్మ గారికి చెప్పాలి. ఏమని, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు, గౌరవం ఇచ్చి మాట్లాడటం మనం మాట్లాడాలని చెప్పి బోండామమ్మకి కార్పొరేటర్ కానివ్వండి, ధనశేఖర్ కానివ్వండి, బోండామమ్మ గారికి చెప్పాలి. అలా కాకుండా ఎల్లంపల్లి సీని గారి మీద మీ ఇక్కడికి వచ్చారు, మీ ఇక్కడ ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎల్లంపల్లి సీని గారు బోండామమ్మ గారు మాట అన్నారు, క్యామిడీ మేను లేదంటే 4 అడుగుల మనిషి అని, బుల్లెట్ ఎంతే ఉంటుంది కానీ దూసుకెళ్ళిపోద్ది. ఆ దూసుకెళ్ళిపోయేది ఎప్పుడు తెలిసిద్దంటే రేపు సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 మెజార్టీతో ఎల్లంపల్లి సీని గారు గెలుస్తున్నారు. టీడీపీ కార్పొరేటర్ గారు అన్నారు 25,000 మెజార్టీతో గెలిస్తే నేను రాజీనామా చేస్తాను అని. ఆల్రెడీ వాంబాయి కాలనీ డివిజన్లో కానివ్వండి, మొత్తం రేపు వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. పేద ప్రజలందరికీ కూడా ఏ ప్రభుత్వంలో లేని పథకాలన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి ఇంటికి కూడా పథకం ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావుకి భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం హర్షణీయమన్న మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ కుటుంబ సభ్యులు. 3వ డివిజన్ ప్రాంతంలో దేవినేని సుధీర గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధి వివరాల కరపత్రాలను అందజేసిన సుధీర. వెల్లంపల్లి శ్రీనికి పశ్చిమలో చందాల శ్రీను అని పేరు ఉందన్న మాజీ ఎమ్మెల్యే బోండాబొమ్మ కరోనా కాలంలో 9 కోట్ల రూపాయలు వ్యాపారుల దగ్గర వసూలు చేశాడని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.